ఇందాపూర్ అంశంపై మండలిలో చర్చ జరగాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇందాపూర్ సంస్థ నెయ్యి హైదరాబాద్లో కేజీకి 560 రూపాయలకు దొరికితే టీటీడీకి సరఫరా చేసే ఇందాపూర్ నెయ్యి కేజీకి 658 రూపాయలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. ఇందాపూర్ నెయ్యి ప్రజలకు తక్కువ ధరకు అమ్ముతున్నారంటే అది కల్తీదా, లేక టీటీడీకి 658 రూపాయలకు అమ్ముతున్నారంటే అక్కడ దోపిడీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. టీటీడీకి హోల్సేల్లో నెయ్యి విక్రయిస్తే ధర తగ్గాలి కదా, ఎందుకు పెంచారంటూ బొత్స అడిగారు. దీనిపై శాసన మండలిలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇందాపూర్ డైరీలో హైదరాబాద్లో అమ్ముతున్న ఒక లీటర్ నెయ్యి 540 రూపాయలు, 540 రూపాయలు ప్లస్ 5% జిఎస్టీ మళ్ళీ రిఫండబుల్. అదే 540 రూపాయలకు వచ్చి అక్కడ ఇస్తూ మరి 658 రూపాయలకు వచ్చి తిరుపతికి వచ్చి వీళ్ళు సప్లై చేస్తున్నారు హోల్సేల్గా. ఇది రిటైల్. మరి అయితే వీళ్ళు ప్రజలకు అమ్ముతుంది వచ్చి తక్కువ రేటుకి ఇస్తే మరి మంచిది ఇవ్వరు అనుకుంటే మరి ప్రజలకు ఇచ్చింది ఇది మోసమా? అంటే కల్తీ నెయ్యి ఇస్తున్నారు ప్రజలకి. వీళ్ళు కల్తీ నెయ్యి అమ్ముతుందా? వెనకాల బ్యాక్గ్రౌండ్లో హెరిటేజ్ ఉంటూ వీళ్ళు ఎదురు కలిసి కల్తీ నెయ్యి అమ్ముతుంది చెప్పండి. లేదు తిరుపతి దేవస్థానం కానీ మరి ఇచ్చింది ఏదైతే మరి 600 మరి 100 రూపాయలు అవుతున్నట్టుగా ఈ 100 రూపాయలు అధికంగా దేవదేవుడి తాలూకా ఆ ధనాన్ని వీళ్ళు దోచుకున్నట్టుగా కదా. హోల్సేల్ ఇంకా తగ్గాలి, రిటైల్కి ఇస్తున్నప్పుడు హోల్సేల్ ఇంకా తగ్గాలి కదా. మరి అయితే మరి రిటైల్కి వచ్చి 500 రూపాయలకి ఇచ్చినప్పుడు హోల్సేల్లో మరి తిరుపతి దేవస్థానానికి ఇచ్చినప్పుడు ఆ దైవత్వంతో దేవుడిది కదా అని చెప్పి ₹1 రూపాయి తగ్గించి ఇస్తారు కదా. ఎవరైనా పాలసీలు కూడా ప్యాకింగ్కి ఖర్చు లేదు, కమిషన్ లేదు, మధ్యవర్తులు లేవు, అన్ని లేదు, అన్నీ కదా ట్యాంకర్. మరి అంటే ఏ రకంగా? అందుకు మేము చర్చ అడిగింది మేమేమి ఎవరి మీద నిందేయడానికి, ఎవరి మీద రాయిసడానికి ఎవరి మీద కాదు. వాళ్ళే నిందరేస్తారు, వాళ్ళే చేస్తారు, అంశాలు వస్తారు వచ్చి తోక ముడిచి పారిపోవడం ప్రయత్నం చేస్తారు. అందుకు మేము పట్టుబట్టాం.